ఈ మధ్య వివాహ బంధాలకు విలువ లేకుండా పోతుంది. కట్నం కోసం కట్టుకున్నవాడే కాల యముడిలా మారుతున్నారు. భార్య అని కూడా చూడకుండా అన్యాయంగా హతమార్చుతున్నారు. ఈ మధ్య ఇలాంటి ఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తూ కనీసం సరైన తిండి కూడా పెట్టకుండా చివరకు ఆమె అనారోగ్యంతో చనిపోయేలా చేశాడు కసాయి భర్త. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం విశ్వనాథంపురం గ్రామానికి చెందిన లక్ష్మీ ప్రసన్న అనే మహిళకు అదే మండలానికి చెందిన పూల నరేష్ బాబుతో 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లైన ఏడాదికి వీళ్ళకి ఒక పాప పుట్టింది. అప్పటి నుంచి సురేష్ బాబు 6 ఏళ్ల పాటు భార్య పాపతో కలిసి అత్తారింట్లోనే ఉన్నారు. ఆ తర్వాత భార్య బిడ్డలతో కలిసి అశ్వారావుపేటకు వచ్చిన సురేష్ బాబు గత 3 ఏళ్లుగా తన అక్కాబావుల ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో భార్య లక్ష్మీ ప్రసన్న తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ అమ్మాయి మెట్లపై నుంచి పడిపోవడంతో గాయాలయ్యాయని ఆసుపత్రిలో చేర్చించామని చెప్పారు. రాజమహేంద్రవరంలోని ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలిపారు. దీంతో అత్తమామలు హుటాహుటిన ఆసుపత్రికి బయలుదేరి వచ్చారు. ఆసుపత్రిలో కూతురు శరీరమంతా గాయాలతో ఉండడం చూసి అల్లాడిపోయారు. బాగా బక్క చిక్కిపోయి ఎముకలు గూడులా మారి విగత జీవిగా పడి ఉంది. కూతుర్ని ఆ పరిస్థితిలో చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపించారు. అయితే భర్త సురేష్, అత్త విజయలక్ష్మి, అక్కాబావులు దాసరి భూలక్ష్మి, శ్రీనివాసరావు తమ కూతుర్ని అదనపు కట్నం కోసం తరచూ హింసించేవారని ప్రసన్న తల్లిదండ్రులు వాపోయారు. ఆమెను గృహ నిర్బంధం చేసి కనీసం సరైన తిండి కూడా పెట్టకుండా హింసించి చంపేశారని ఆరోపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు సురేష్ బాబు బావ శ్రీనివాసరావు లక్ష్మీ ప్రసన్నకు థైరాయిడ్, రక్తహీనత సమస్యలు ఉన్నాయని చెప్పారు. అలాగే ఆమెను తల్లిదండ్రులకు చూపించలేదనడం నిజం కాదని అన్నారు. ప్రసన్న తల్లిదండ్రులు వివాహ సమయంలో తమ కూతురికి 2 ఎకరాల మామిడి తోట, అరెకరం పొలంతో పాటు 10 లక్షలు విలువ చేసే బంగారం, 10 లక్షల నగదును కట్నంగా ఇచ్చినట్లు తెలిపారు. అయినా సరే తమ కూతుర్ని వరకట్న వేధింపులకు గురి చేసేవాడని తెలిపారు. నా పేరు రామశెట్టి చెన్నమ్మ, ముదుగొండ పూల లక్ష్మీ ప్రసన్న మా చెల్లెలు. తనని గృహహింస చట్టం కింద బాగా ఇబ్బంది పెట్టారండి. ఒకరోజు మేము వెళ్ళాం, నేను మా వారు, మా చెల్లి అవుతుంది, చూస్తామని వెళ్తే వాళ్ళ అత్తగారు గేటుకి తాళం వేశారు. వేస్తే ఆ గేట్ తన్నాను నేను. తలుపు తీయకపోయేసరికి గట్టిగా తంతే అప్పుడు వచ్చి ఆ గేట్ తాళం తీసిన తర్వాత ఏంటి, ఎందుకు వచ్చారు మీరు అని అడిగింది మమ్మల్ని. అడిగితే నేనన్నా చూస్తానికి వచ్చా, మా చెల్లిని పిల్లని చూపించండి, ఎప్పుడొచ్చినా చూపించరేంటని గట్టిగా అడిగితే అప్పుడు ప్రసన్న అరే లక్ష్మి అనంగలోనే తను బయటకు వచ్చి మమ్మల్ని చూడంగలోనే అసలు తను ఎలా ఉందంటే అసలు బక్కగా నన్ను రూపురేఖలే లేవండి. వచ్చిన తర్వాత ఏంటమ్మా ఏంటంటే ఒకటే ఏడుస్తుంటే నేను మాట్లాడడానికి కూడా వాళ్ళ అత్తగారు రానిలేదు, మమ్మల్ని దగ్గరికి రానివ్వట్లేదు. ఏంటమ్మా అని అడిగితే చెప్పట్లేదు. నేను పక్కకి వెళ్ళి మాట్లాడదామని వాష్రూమ్కి వెళ్దామని అడిగాను. అమ్మ వాష్రూమ్స్ ఎక్కడరా ప్రసన్న అంటే, నువ్వెందుకు వెళ్ళాలి, నేను తీసుకెళ్తాను మీ అక్కనని తను వచ్చింది. మా చెల్లిని మా దగ్గరకు కూడా రానిలేదండి. మళ్ళా తర్వాత 4 నెలల క్రితం మా వారు వెళ్ళారు. అదే అశ్వరావుపేటలో మాకు చుట్టాలు ఉన్నారు, చూస్తానికి వెళ్తే వాళ్ళ అత్తగారి గేటుకి తాళం వేసి అది ఉందండి మా లక్ష్మి ఒకసారి చూపించండి అంటే గేటుకి తాళం వేసండి కుక్కను వదిలింది. మా వారు వెళ్ళకుండా బయట ఉండి పిలిచి వచ్చారు. ఒక 4 నెలల క్రితమే ఆ పిల్లకి నరక యాతన అనేది అనుభవించింది. ఎవరు చూసామండి మేము కూడా. అమ్మాయి ఎవరితో మాట్లాడకుండా ఇంటి చుట్టూ కూడా సీసీ కెమెరాలు పెట్టారు. తనని ఒక గదిలో హింసించి బంధించినట్లు పెట్టారు. 3 నెలల నుంచి తనకు ఆహారం కూడా లేదు. చూసారు కండి పెళ్లి ఫోటో, ఇప్పుడు ఫోటో. పూల ప్రసన్న మా కూతురు అండి. మా పిల్లలు వెళ్ళారండి చూడటానికి అమెరికా నుంచి వచ్చి. కనీసం వాళ్ళు గేట్ ఓపెన్ చేయకుండా ఇంట్లోకి రానియకుండా ఒక 2-3 గంటలు వెయిట్ చేయించాక ఉండి వెళ్ళారండి. వెళ్తే తను డోర్ కట్టన్ సాట్ నుంచి అసలు బయటికి రానివ్వకుండా మాట్లాడకుండా చేసి తనని చాలా హింస పెట్టారండి. ఆ అమ్మాయి చేతులన్నీ మన పిన్నిసులు కూర్చున్నట్టు అయినాయి అని మా బాబు ఇంటికి వచ్చి చాలా ఇబ్బంది పడ్డాడు, ఏడ్చిండు కూడా. అది 3 సంవత్సరాల క్రితం జరిగింది ఇది. అప్పటి నుంచి ఆ అమ్మాయిని కలవనీయటం కానీ మాట్లాడనీయటం కానీ మంచి శబ్బరి ఏం లేదు. ఏ ఫంక్షన్ అన్నా రానిలేదండి మా ఇళ్ళకి. ఏ ఫంక్షన్ అన్నా ఎప్పుడైనా గొడవ పెట్టుకోవటం, తీసపోయిన కార్డు ఆ గోడల మీద పెట్టి రావటం, ఎప్పుడు పోయినా కూడా ఒక కార్డు తీసుకోవటం కానీ, ఒక మంచి కానీ చెబ్బరు కానీ ఏమైనా లేదు. ఒక పండగలని లేదు, తల్లిదండ్రులు లేదు, రావటానికి లేదని అదొకటి తీర్మానం రాంచుకోండి ఫస్టే పోలీస్ స్టేషన్ దగ్గర. అవన్నీ దగ్గర పెట్టుకొని తను అసలు ఎవడనే టచ్లో లేకుండా చేసిండు. తనకి ఇబ్బంది పెట్టారు. నా డౌట్ ఏంటంటే తనని ప్రాణం ఉండగానే ఎక్కడో స్టోర్ రూమ్ లాంటి దాంట్లో పడేశారు.
దానికి అవన్నీ గాయాలు అందుకే అయినాయని మేము అనుకుంటాం. నేను అనుకుంటాను, నేను ప్రత్యక్షంగా చూసా మొన్న హాస్పిటల్లో రాజమండ్రి దగ్గర 2 వాళ్ళ అక్క బాగున్నారు. బావ సంగతి ఎట్టున్నా ఆ అమ్మాయి భూలక్ష్మి ఏదో ఉంది తన పేరు, తనది పాత్ర మాత్రం కంప్లీట్గా ఉందని మేము అనుకుంటాం. తన పిల్లని కూడా తనకు దూరం చేశారు. మెయిన్ అసలు కూతుర్ని దానికి కాకుండా చేస్తున్నారనే ఆలోచనతో మమ్మల్ని అందరిని ఎడదొక్కి దాని పిల్ల కోసం అది అక్కడ ఉంది. అది అక్కడే సుఖపడటానికి ఉండలేదు, భర్త అని ఉండలేదు, పిల్లని దూరం చేస్తున్నారు. దాని పిల్ల దానికి కావాలనే ఆలోచనతో ఉంది. ఇంకొక ఆడపిల్లకి ఇలాంటి ఇబ్బందులు అనేవి రాకూడదు. బాగా అసలు వాళ్ళకి ఏ శిక్షలు అమలైతే ఇవన్నీ చేయండి, వాళ్ళని మాత్రం శిక్షించాల్సిందే గట్టిగా, పడకూడదు. దాసరి శ్రీనివాసరావు, భూలక్ష్మి అత్త అండి. మెయిన్ విజయలక్ష్మి, మెయిన్ పూల విజయలక్ష్మి. అది మొన్న కూడా అది అట్ట శవలాగుంటే అన్నం పట్లం తెచ్చుకొని కుర్చీలో పెట్టుకొని ఓపెన్ చేసుకొని తింటుంది. అసలు ఎట్లా తినబుద్ది అనేది దానికి నాకు అర్థం కాలేదు. అది మేము ఆ సిసి కెమెరాలు కూడా దాని అది ఎవరితో మాట్లాడకూడదు, వాళ్ళ అన్నయ్యలు వస్తున్నారు, తమ్ముళ్ళు వస్తున్నారు, వాళ్ళు ఎవరు రాకూడదు, మాట్లాడకూడదు అనేది దానికోసం పెట్టారేమనిపించింది వాటిని. ఆ పిల్లని దగ్గర పెట్టుకొని బ్లాక్మెయిల్ చేశారండి, పిల్లని రానికుండా. మెయిన్ కుక్కను వదిలిపెడతామంటున్నారు. వాళ్ళ నాన్న పోయినా వాళ్ళ అమ్మ పోయినా కుక్కను వదిలిపెడతామంటాం. ఆ పిల్లని దగ్గర పెట్టుకోవటం, పిల్లకి కూడా ఆ కుక్క వల్ల ఏమైనా చేస్తామనే భయం పట్టుకుంది ఆ పిల్లకి. అందుకే అది అసలు అక్కడ ఉండిపోయింది, చూడలేదు. పాపని త్వర చూడలేదు. 3 సంవత్సరాలు అప్పుడు తీసుకెళ్లారు. పూల నరేష్ బాబుతో 2015లో మ్యారేజ్ అయిందండి. ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల తర్వాత పాప పుట్టాక ఆమెకి ఆడపిల్ల పుట్టిందని పుట్టిండి పంపించేశారు. పంపిస్తే వాళ్ళ నాన్నగారు వెంకటేశ్వర గారు ఏం చేసిందంటే 2 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేసి ఆ అమ్మాయికి 10 లక్షల డబ్బులు ఇచ్చి భరణం కింద ఇచ్చి పంపించిండు. పంపించాక కొన్ని రోజుల పాటు బాగానే ఉన్నారు. తర్వాత ఆ అమ్మాయిని ఫోన్ తీసేసుకొని ఫోన్ మాట్లాడకుండా అట్లా హెరాస్మెంట్ చేస్తున్నారు. ఆ అమ్మాయి 2-3 సార్లు ఫోన్ చేసి చెప్తే వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడారు. మాట్లాడితే పెద్ద మనుషులంతా ఏం చేశారంటే మంచిగానే ఉంటాడు అని అక్కడ పంపించి వచ్చాక ఆ అమ్మాయి దగ్గర ఫోన్ తీసేసుకొని ఇక మాట్లాడటం ఏం లేదు. వాడి ఇంటి దగ్గర ఉండకుండా కల్లూరులో ఇల్లు 20 లక్షలకి మంచి ఇల్లు అమ్మేసుకొని అక్కడ అశ్వరాపేటలో వండుకుంటా వాళ్ళ బావ వాళ్ళ అక్క వాళ్ళ మాటలు వినుకుంటా వాళ్ళ అమ్మ మాటలు వినుకుంటా అక్కడే ఉన్నాడు. అక్కడ ఉండి వాడి ఇంటికి ఒక కుక్క కాపల, ఒక సీసీ కెమెరాలు పెట్టుకొని ఏ బంధువులను రానియకుండా, ఒక కార్డు తీసుకొనియకుండా, ఇంటికి రానియకుండా, ఏ ఫంక్షన్ తీసారంటే వాడు వచ్చి ఇక్కడ ఫంక్షన్లో వచ్చి అందరితో కలిసి మంచిగా నటించుకుంటూ వెళ్ళిపోతాడు. రీసెంట్గా నిన్న ఏం జరిగిందంటే ఫోన్ చేసి అమ్మాయి కింద పడిపోయిందని చెప్పాడు. మేమంతా వెళ్ళి చూసాం. అప్పటికే ఆ అమ్మాయి ప్రాణం పోయింది. వాడు ఈ దగ్గరలో హాస్పిటల్ కాకుండా రాజమండ్రి తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసి చచ్చిపోయిన అమ్మాయికి ట్రీట్మెంట్ చేసి ఇంత ఘోరంగా ఉందంటే ఆ అమ్మాయి ఏంటని అడిగితే మీ అమ్మాయి నిన్న కూడా పూలు కోసింది అని చెప్తాడు. మా దగ్గర వీడియోస్ ఉన్నాయండి నిన్న తీసింది మేము. ఎంత ఘోరంగా అంటే ఆ అమ్మాయికి ఒక 2-3 నెలల నుంచి తిండి లేకుండా, స్థానం లేకుండా ఘోరంగా ఉంచిండండి. వాడిని, వాళ్ళ బావని, వాళ్ళ అక్కని, వాళ్ళ అమ్మని చాలా కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నామండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.